చాలండి. యొక్క మధ్యాహ్న వేళ నేటి వాక్య ధ్యానాంశంగా ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనాన్ని మరొకసారి చూస్తే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశ మండలి గోషెను ప్రదేశంలో నివసించేది. ఈ మాట ద్వారా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడని ఎవరికి వారు ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ అల్పుడను అభాగ్యుడైన నన్ను నీ ప్రజలు ఎదుట మరొకసారి నిలబెట్టిన విధానం బట్టి నీకే స్తోత్రాలు. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ మీరు లయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో, నీ స్థాయిలో మీరే మాట్లాడమని అయ్యా నీ సన్నిధిలో నేను నీకు అప్పగించుకుంటున్నాను. మీరే నన్ను ఏడంతల ఆత్మాభిషేకముతో నేను నింపి కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకందరికీ అనుగ్రహింపచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించేది అని మనం చూస్తున్నాం. ఐగుప్తులో ఉన్న ఐగుప్తు అనే ప్రాంతంలో గోషెను దేశం ఉందంట. ఆ గోషెను దేశంలో ఎవరు నివసిస్తున్నారు? ఇశ్రాయేలులు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఐగుప్తులు నివసిస్తున్నారు. మరొక ప్రక్క గోషెను అనే ఆ దేశంలో ఇశ్రాయేలులు నివసిస్తున్నారు. ఒకరి ఆ ప్రాంతాలు కొంచెం దగ్గరగానే ఆ రెండు ప్రాంతాలు ఉన్నాయి. అటు ఐగుప్తులు నివసిస్తున్న ఆ ప్రాంతము, అదేవిధంగా ఇశ్రాయేలులు నివసిస్తున్న ఆ యొక్క గోషెను దేశము కూడా పక్కనే ఉన్న ప్రాంతాలుగా, దగ్గర ప్రాంతాలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ విశేషం ఏమిటంటే, ఒకే చోట ఉన్న ఐగుప్తులు ఇశ్రాయేలులు ఒకే చోట ఉన్న ఇశ్రాయేలులను, ఆ ఇశ్రాయేలుల ప్రజల పట్ల దేవునికి ఉన్న అనాది కాల సంకల్పం, ఆయన ఉద్దేశం ఏమై ఉందంటే, ఇశ్రాయేలుల పట్ల ఎలాగైనా వారిని ఐగుప్తీల ఆ చెరలో నుండి, ఐగుప్తీల బానిసత్వంలో నుండి ఎలాగైనా ఇశ్రాయేలులను విడిపించాలి. వారిని ఎలాగైనా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమునకు ఎలాగైనా ఆ వాగ్దాన దేశము చేర్చాలని ఆ ప్రభు ఒక వాంఛ కలిగి ఉన్నాడు. అలా వాంఛ కలిగి ఉన్న పరిస్థితుల్లో ఐగుప్తు దేశము మీదకి ఆ తెగుళ్ళను పంపించినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం అంత ముందు చూసినట్లయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలులు ఎక్కడ కొంచెం దగ్గర పరిస్థితులే, ఆ ప్రాంతాలు రెండు దగ్గరగానే ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఇద్దరు కలగలిసి ఆ సమీపముగానే ఉన్నా సరే ఆ ఇశ్రాయేలుల మీదకి ఏ తెగులు దేవుడు రానియలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారి చెరలో నుండి విడిపించడానికి ఆ ఐగుప్తుల మీదకి కొన్ని తెగుళ్లను దేవుడు రప్పించినట్లుగా మనం చూస్తాం. వారు ప్రక్కనే ఉన్నారు. ఇలా ఒకవైపు అలా ఒక దేశము ఐగుప్తీలైతే, ఒక ప్రక్క ఐగుప్తీలైతే, మరొక ప్రక్కన మీరు కూర్చున్నట్లుగానే ఏమి వ్యత్యాసం అనేది లేదు. దగ్గర ప్రాంతాలుగానే వారు జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇశ్రాయేలుల మీదకి ఏ తెగులు అనేది దరిచేరలేదు. కానీ ఐగుప్తీల మీదకి తెగులు అనేది దేవుడు దయచేశాడంట. ఎలా దేవుడు ఆ ఐగుప్తీల మీదకి ఎలాంటి తెగులు వచ్చినాయి, ఇశ్రాయేలీల మీదకి ఎందుకు ఆ తెగుళ్ళు రాలేదు అని ఈ మధ్యాహ్న వేళ మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తే, మొదటిగా ఐగుప్తీల మీదకి వచ్చిన తెగులు ఎలాంటి తెగులును పంపించాడో చూస్తే, నిర్గమాకాండము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దామా. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును,
ఇశ్రాయేలుకున్న వాటన్నింటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పమనేను. ఈరోజున ఇద్దరు సమీపంగానే దగ్గరగానే ఆ ఇరువురు ఐగుప్తులు ఇశ్రాయేలు జీవిస్తున్నారు. కానీ వారి మీదకి ఇశ్రాయేలుల మీదకి ఏ తెగులు దరిచేరకుండా ఏం చేశాడంటే ఇశ్రాయేలుల పశువులన్నింటినీ వేరుపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పశువులను వేరుపరిచాడు. ఇశ్రాయేలుకు సంబంధించిన పశువులన్నింటినీ వేరుపరిచి అన్నీ ఒకే చోట మేస్తున్నాయి. ఒకే స్థలములో ఆ పశువులన్నీ మేత మేస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు, ఐగుప్తీయుల పశువులకి ఆ తెగుళ్ళు రావాలనంట ఇశ్రాయేలుకున్న పశువులను అన్నింటినీ పక్కకి వేరు చేసేసి ఎక్కడైతే ఆ యొక్క ఐగుప్తీయుల పశువులు ఉన్నాయో ఐగుప్తీయుల పశువుల మీదకి ఆ తెగులు వచ్చినట్లుగా దేవుడు ఆ తెగులు పుట్టించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనాన్ని మనం చూస్తే ఆ మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలుల పశువులు ఒకటిని చావలేదు. హల్లెలూయా. ఏంటి, అందరూ ఒకే చోట పశువులన్నీ మేట వేస్తున్నాయి. కానీ దేవుని యొక్క ఆశ్చర్యము అద్భుతం ఏమై ఉంది, ఐగుప్తుల పశువుల మీదకి ఐగుప్తుల జనాంగం మీదకి తెగులు రావాలని ఆయన ఆలోచించగా ఐగుప్తుల పశువులన్నింటినీ వేరు చేశాడు. అప్పటి వరకు అంతా ఒకే చోట మేస్తున్న స్థలము, కానీ దేవుడు ఆ పశువులను వేరు చేశాడు. చదివినట్లుగా 6వ వచనంలో చూస్తే ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిన, కానీ ఇశ్రాయేలుల పశువుల్లో ఒకటిని చావలేదు. ఇటు చూస్తే ఐగుప్తీయులు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. వారికి ఉన్న పశువులన్నిటి మీద తెగులు వచ్చని ఆ పశువులన్నీ చనిపోయినాయి. కానీ ఇటు చూస్తేనేమో సమీపంగానే ఉన్నారు, కానీ ఇశ్రాయేలుల పశువు ఒకటైనను చావలేదు. వారికి ఏ తెగులు దరిచేరలేదు. వారంతా వారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజున వారి మీదకు ఎలాగైనా ఇశ్రాయేలులను వేరు చేయాలని ఆ వాగ్దాన దేశము ప్రభు వారిని నడిపించాలని తెగుళ్ళను పంపించగా మొదటి ఐగుప్తుల మీదకు మొదటి వచ్చిన తెగుళ్ళు ఏంటంటే వారి పశువుల మీదకు ఏం పంపించాడు, పశువుల మీదకు 9:4 చూస్తే ఐగుప్తుల పశువులను వేరుపరిచి ఆ యొక్క పశువుల మీదకు మొదటిగా ఒక తెగులను దేవుడు పుట్టించాడు. రెండవదిగా ఐగుప్తీయుల మీదకు ఎందుకు రెండవ తెగులును ఏ విధంగా పుట్టించాడో మనం చూస్తే 9:23 వచనాన్ని మనం చూస్తే మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును ఐగుప్తు దేశమంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలుగ చేయలేదంట. ఐగుప్తులను ఆ తెగులతో నశింప చేయాలని ప్రభు రెండవ తెగులును ఆ దేశం మీదకి ఐగుప్తుల మీదకి ఎలా పంపించాడంటే రెండవ తెగులు వడగండ్లు పిడుగులను ఆ యొక్క ఐగుప్తుల మీదకు దేవుడు కురిపించాడంట. అలా చూస్తే ఎలా ఉంది 9:23 చూస్తే మోషే ఆ కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు, ఎప్పుడైతే మోషే ఆ కర్రను ఆకాశం వైపు ఎత్తాడో ఉరుములతో మెరుపులతో కూడిన వడగండ్లు అనేవి ఆ ప్రజల మీదకి పడిపోయాయి. అదేవిధంగా పిడుగులు పడిపోయాయంట. ఐగుప్తు దేశం ఏర్పడినప్పటి నుండి, ఆ రాజ్యము ఏర్పడినప్పటి నుండి ఎప్పుడూ అలాంటి పరిస్థితిని వారు చూడలేదంట. అలాంటి ఆ తెగులు అనేది ఎవ్వరూ చూడలేదంట. కానీ ఆ యొక్క వడగండ్లు ఎప్పుడైతే వారి మీద పడ్డాయో అనేకులు ఆ రోగాలు అనేవి చవి చూశారు.
ఎప్పుడైతే ఆ వడగళ్ళు ఆ మీద పడ్డాయో అనేక మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పిడుగులు ఆ ప్రాంతం మీద పడినాయో ఆ ప్రాంతంలో అనేక మంది నిర్మూలమైనట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు ఆ యొక్క ఎలాగైనా ఇశ్రాయేలును విడిపించాలని, ఆ చెరలో నుండి ఎలాగైనా ఇశ్రాయేలును, ఐగుప్తీయుల చెరలో ఉన్నారు, వారిని ఎలాగైనా హతము చేసి వారి నుండి విడిపించాలని దేవుడు ఏం చేశాడంటే, మొదటిగా వారి పశువులను తెగుళ్ళను, వారి పశువుల మీదకు తెగుళ్ళు రప్పించాడు. రెండవదిగా ఆ దేశంలో ఆ రాజ్యము మీదకు, ఐగుప్తుల రాజ్యం ఏర్పడిన అప్పటి నుండి ఎప్పుడు అలాంటి పరిస్థితి వారు చూడలేదు. కానీ ఆ దినాన వడగండ్లు అనేది వారు చూశారు. వడగండ్లు అనేవి వారి మీద పడ్డాయి, పిడుగులు అనేవి వారి మీద పడ్డాయి. అప్పుడు అలాగూ వడగండ్లతో కలిసిన దంతయు అది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడూను అట్టిది కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. అలా ప్రతి దానిని ఆ వడగండ్లతో వారు పడినప్పుడు ఆ రాజ్యం అంతా నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా పశువుల మీద తెగులు పుట్టించాడు. రెండవదిగా వడగండ్లను పిడుగులతో కలిగిన మహా భయంకరమైన పరిస్థితిని ఐగుప్తుల మీదకి దేవుడు కలిగచేశాడు. కానీ వారు ఉన్నదంతా ఒకే చోట. కానీ దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. ఆ వేరు చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఏ హాని కలుగకుండా ఆ గోషేను ప్రాంతములో నివసిస్తున్న ఇశ్రాయేలు ఆ యొక్క ప్రజలకు ఏ తెగులు అనేది ఏ పశువుకు కానీ ఏ జంతువుకు కానీ ఏ మనిషికి కానీ ఏ తెగులు దరి చేరకుండా తన యొక్క ఆ ప్రజలను ఇరువురు ఒకే ప్రాంతంలో దగ్గర ప్రాంతాలలో నివసిస్తున్నా సరే దేవుడు వేరుపాటు చేసి ఆ తెగుళ్లను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ఆ ఐగుప్తుల మీదకు ఎలాంటి తెగులను పుట్టించాడో చూస్తే నిర్గమాకాండము 10వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దామా. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంతగా చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినాలు గాఢాంధకారమైన. 3 దినాలు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలునందరికీ వారి నివాసంలో వెలుగు ఉండెను. ఇటువైపు మనం అనుభవిస్తే ఆ భేదాలు చూస్తే వేరుపరిచాడు దేవుడు ఇశ్రాయేలులను, అదేవిధంగా ఐగుప్తులను. ఇశ్రాయేలులకు అన్నీ అనుకూలతంగానే ఉన్నాయి, కానీ అందరికీ ప్రతికూలమైన పరిస్థితులు చూస్తున్నాం. ఐగుప్తుల పశువులన్నీ చనిపోయినాయి, కానీ ఇశ్రాయేలు పశువులను వేరు చేశాడు. ఇశ్రాయేలు ఏ పశువుకి హాని జరగలేదు. ఇటు రెండవదిగా ఏ తెగులు వచ్చింది? వడగండ్లు వాన వచ్చింది, పిడుగులు పడ్డాయి ఐగుప్తుల మీదకి. కానీ ఇశ్రాయేలుల మీదకి ఏ వడగండు పడలేదు, ఏ పిడుగులు పడలేదు. వారి పరిస్థితి అంతా చక్కగానే ఉంది. మూడవదిగా ఆ ఐగుప్తుల మీదకి ఏ తెగులను దేవుడు పుట్టించాడంటే గాఢాంధకారాన్ని దేవుడు పుట్టించాడంట. హల్లెలూయా. మోషే నువ్వు ఆకాశం వైపు చేతులెత్తగా ఆ ఐగుప్తు ప్రాంతం అంతా చీకటితో నింపబడిపోతుంది. గాఢాంధకారము చిక్కని చీకటి కమ్ముకుంటుంది. నువ్వు చెయ్యి ఎత్తమన్నప్పుడు ఆ మోషే చెయ్యెత్తాడంట. ఆ ఐగుప్తీయులంతా ప్రదేశం అంతా కారు చీకటి కమ్ముకుంది. ఒకడు కనపడలేని పరిస్థితి, ఒకరినొకడు అసలు ఏ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. భర్తను ఎతుకుతుంటే భర్త ఎక్కడో కనపడలేని పరిస్థితి, భర్త భార్యను ఎతుకుతుంటే భార్య ఎక్కడుందో కనపడలేని పరిస్థితి, పిల్లలు ఎక్కడున్నారో కనపడలేని పరిస్థితి, ఏదైనా అన్నం వండుకుని తిందామన్నా ఆ తినే పరిస్థితిలో ఏ వస్తువు ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఐగుప్తుల మీదకి అటువంటి తెగులు వచ్చింది. కానీ
ఇశ్రాయేలుల ప్రజల మీదకి వారికి ఏ తెగులు, ఏ గాఢాంధకారము కమ్మలేదు. వారు వారి యొక్క ప్రదేశమంతటా, ఆ గోషేను ప్రదేశమంతటా చక్కని పరిస్థితులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున ఏంటి ఎందుకు ఈ ప్రతికూలతలు, ఎందుకు ఈ అనుకూలతలు అనే విషయాన్ని మనం చూద్దాం. ప్రతికూలమైన పరిస్థితులు ఏ దేశంలో ఎవరు అనుభవిస్తున్నారు? ఐగుప్తులు అనుభవిస్తున్నారు. అనుకూలమైన పరిస్థితులు ఎవరు అనుభవిస్తున్నారు? ఇశ్రాయేలులు అనుభవిస్తున్నారు. ఎందుకు ఇశ్రాయేలులేమో ఎక్కడున్నారు? గోషెనులో ఉన్నారు. ఐగుప్తులు ఎక్కడున్నారు? ఐగుప్తు రాజ్యంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులేమో గోషెనులో ఉండటం వల్ల ఏ తెగులు రాలేదు అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున గోషెను అనే ఆ యొక్క పేరుకి ప్రత్యేకత ఏంటి? గోషెను అనే ఆ దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలుల మీదకి ఎటువంటి తెగులు, ఎటువంటి హాని దరిచేరలేదు. ఏంటి ఆ ప్రత్యేకత అనే విషయాలు మనం చూస్తే, గోషెనుకున్న ప్రత్యేకత ఏమిటి? గోషెనులో నివసిస్తున్న ఆ ప్రజలు, ఇశ్రాయేలుల ప్రజలు ఎట్టి విధంగా జీవించారు అనే విషయాలు, కొన్ని విషయాలు మనం ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, ఆ దేశంలో నివసిస్తున్న, గోషెను దేశంలో నివసిస్తున్న ప్రజలతో అంటున్నాడు కదా, మీరు నాకు సమీపముగా ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తు నాకు సమీపముగా ఉండును. హల్లెలూయా. ఈ గోషెను దేశంలో నివసిస్తున్న వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. అటు ఐగుప్తులో నివసిస్తున్న వారు ప్రతికూలమైన పరిస్థితులు చూశారు. వారి మీదకి తెగుళ్ళు వచ్చినాయి. ఏమేం తెగుళ్ళు వచ్చినాయి? ఒకటి, వారి పశువుల మీదకు తెగుళ్ళు వచ్చినాయి, పశువులన్నీ చనిపోయినాయి. రెండవదిగా, వడగండ్లు, పిడుగులు పడ్డాయి, జనులంతా హతులైపోయారు, చనిపోయారు. మూడవదిగా, గాఢాంధకారము కమ్ముకుంది. గాఢాంధకారములో ఎక్కడ ఎవరున్నారో తెలియని పరిస్థితుల్లో 3 దినాలు అలాగూ ఉన్నారు. కానీ గోషెను దేశంలో నివసిస్తున్న ప్రజలకు ఏ హాని, ఏ తెగులు దరిచేరలేదు. ఎందుకంటే ఆ గోషెనుకున్న ప్రత్యేకత ఏమిటంటే, ఎందుకు వారు ఈ ప్రతికూలమైన పరిస్థితులు చూడలేదు, ఏ తెగులు వారు దరిచేరలేదు అని మనం చూస్తే, ప్రభు అంటున్నాడు కదా, గోషెనులో నివసిస్తున్న ఇశ్రాయేలులు అంట, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ప్రభువుకి సమీపముగా రాగలిగారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ గోషెను అనేది పదానికి అర్థం ఏమై ఉందంటే, పరిశుద్ధ జీవితానికి అర్థముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న వేళ పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఎవరైతే ఆ గోషెనులో నివాసము చేయాలని అనుకుంటున్నారో, నా దేవుడు అంటున్నాడు కదా, వాబిడలకు నేను సమీపముగా ఉంటానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారైతే ఈ ఐగుప్తులో ఉన్నవారు సమీపముగా లేరు దేవునికి, కానీ ఆ గోషెను దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి సమీపముగా ఉన్నట్లు ప్రభువే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఆ ప్రజలంతా కూడా దేవునికి సమీపముగా రాగలిగారు. ఆ ప్రభు కూడా సమీపముగా ఆ గోషెను దేశంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి సమీపముగా మనం వచ్చినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ప్రజలంతా దేవుని దగ్గరికి వెళ్ళారు సమీపంగా. ఆ దేవుడు కూడా వారి యొక్క ఆశను చూసి వారు సమీపంగా వస్తున్నారే అని ఆ యొక్క
పరిస్థితులను చూసిన దేవాతి దేవుడు వారిని విడిచిపెట్టక ఆ దేవుడు కూడా ఆ దేశానికి సమీపముగా వచ్చినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఏ బిడలైతే ఆ గోషెను దేశములా ఆ నివసిస్తున్న ప్రజలులాగా ఏ బిడ అయితే బ్రతకాలను కోరుకుంటారో, ఈ మధ్యాహ్న వేళ వాక్కు వింటూ ఉండగా నీలో ఉన్న చేదైన దేవునికి వ్యతిరేకమైన ఆ క్రియలన్నింటినీ విడిచిపెట్టేసి నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి, పరిశుద్ధురాలిగా నేను బ్రతకాలి, నాలో ఏ మాలిన్యము అనేది లేకుండా నేను ప్రభువుకి సమీపముగా వెళ్ళాలి, అప్పుడు నాకు ప్రభు సమీపంగా వస్తాడు అని ఏ బిడ్డ అయితే తలస్తుందో తలంచుతాడో, ప్రభువు చేసే కార్యం ఏమిటంటే ఆ బిడ్డల పట్ల ఐగుప్తీయుల మీదకు తెగులు వచ్చినాయి, వారు నిర్మూలము చేయబడ్డారు. కానీ ఈ గోషెను దేశంలో నివసిస్తున్న ప్రజలు సమీపంగా ప్రభువుకు ఉన్నారు కనుక వారు ఏ తెగులు చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనం కలగవలసిన గోషెను ఉన్న అనుభవాలు ఏంటంటే ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో నివసిస్తున్న ప్రతి బిడ్డ పరిశుద్ధమైన జీవితము జీవించడానికి వారు ఇష్టపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు సమీపముగా రాగలిగారు. ఆరాధనలో అదేవిధంగా ప్రార్థనలో, భక్తిలో, విధేయతలో, అదేవిధంగా విశ్వాసంలో, న్యాయములో కూడా నమ్మకమైన బిడలు ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి ఆ గోషెను దేశము ప్రభుకి సమీపముగా ఉంది. ఆ ప్రజలందరూ ప్రభుకి సమీపంగా ఉన్నారు. ప్రభు కూడా వారికి సమీపంగా. ఇరువురు, అటు ప్రభువు ఇటు ఈ ప్రజలు ఇరువురు కూడా ఒకరినొకరు ప్రతిరోజు కలుసుకుంటూ దేవునికి మహిమపరిచే ఆ ప్రజలుగా గోషెను దేశంలో ప్రజలు ఉన్నారు. ఈ రోజున నువ్వు సమీపంగా ఉంటే ఆయన నీకు సమీపంగా వస్తాడు. నువ్వు సమీపంగా రాలేనంత వరకు నీ కుటుంబాలలో తెగులు, నీ కుటుంబాలలో ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు చూస్తూనే ఉంటావు. గోషెనులో ఉన్న మొదటి అనుభవం ఏమిటంటే వారు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సమీపంగా రాగలిగారు. రోజున ఏ తెగులు దరి చేరకూడదు అంటే నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో ఏ తెగులు చవి చూడకూడదు అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మొదటిగా నువ్వు ఏం చేయాలి? దేవునికి సమీపముగా వచ్చే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వస్తే, సమీపంగా వస్తే ఏం చేస్తావు? నీవు ఎప్పుడైతే గోషెను దేశమందు నువ్వు నివసిస్తావో అప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తు నాకు సమీపంగా ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు దరిచేరదు. గోషెనులో ఉన్న అనుభవం ఏంటి? ఆ అనుభవంలో ప్రజలు మొదటిగా దేవునికి సమీపంగా రాగలిగే భక్తి వారు చేశారు. ఈ రోజున నీ భక్తి ఎలా ఉంది? దేవునికి సమీపంగా రాగలుగుతున్నావా? ఆ ఆరాధనలో ప్రభుకి సమీపంగా రాగలుగుతున్నావా? ఈ రోజున ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నీ చవిచూస్తానే ఉంటున్నావు, కానీ అనుకూలతలో నువ్వు నడిపించబడలేదు. మధ్యాహ్నం వేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమంటే ప్రభుకు సమీపంగా రాగలిగే భక్తి నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లైట్ ఉంది. ఈ లైట్ దగ్గరికి మనం వెళ్ళే కొలది మన ముఖాలు ప్రకాశించబడతాయి. అదే దూరం వెళ్తున్న కొలది మనం ముఖాలు చీకటిమయముగా మార్చబడినట్లుగా, మనం కనపడనంతగా మన ముఖాలు ఉంటాయి. ఈ రోజున మనం ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగితే మన ముఖాలకు కూడా మెరుస్తా ప్రకాశమానంగా మన ముఖాలు, మన జీవితాలు ఉంటాయి అనేది ఈ మధ్యాహ్నం వెళ్ళి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయనకు సమీపంగా మనం ఉంటే, మనం ఆయనకు సమీపంగా వెళ్తేనంట ఆయన ఏం చేస్తాడంటే ఆయన కౌగిలిలో మనల్ని హత్తుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కౌగిలిలో ఆ బిడ్డలందరూ ఉన్నారు. ఆ గోషెను దేశపు ప్రజలందరూ ఆయన కౌగిలిలో ఉన్నారు కనుకనే వారికి ఏ తెగులు దరి చేరలేదు. ఈ రోజున అనారోగ్యాలు, ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో, ఇక చెప్పలేని ఆ యొక్క బాధలు ఎన్నో చూస్తున్నావు, ఎన్నో బాధలు పడుతున్నావు. కానీ నువ్వు ప్రభుకి సమీపంగా రాగలిగితే ఆయన కౌగిలిలో నిన్ను ఉంచుకుంటాడు. ఏ హాని దరి చేరదు. ఆయన కౌగిలిలో ఉన్న ఆ బిడ్డలకు
ఏ హాని ఏ తెగులు ధరించేరదు అని ఈ మధ్యాహ్నం వేళ నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడలేడు. హల్లెలూయా. ప్రభుని చూడాలంటే మనకున్నది కేవలం ఒకే ఒక ఆయుధం ఏమై ఉన్నదంటే అది పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. ఏ బిడ్డలైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారు ప్రభువుని చూస్తారు. ప్రభువుని చూడటమే కాదు, ప్రభు కౌగిలిలో వారు నిత్యము ఉంటారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధులను మాత్రమే ఆయనకు దగ్గరకి తీసుకుంటాడు. ఆయన పరిశుద్ధులకు మాత్రమే ఆయన సమీపంగా రాగలుగుతాడు. మన పనులు మనం చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా దేవునిని ఇబ్బంది పెడుతూ దేవుని యొక్క కోపాగ్నికి మనం బలవుతూ మనం జీవించినంత కాలం ప్రభు మనకి సమీపంగా రాడు. ఈ మధ్యాహ్నం వేళ పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన ఆ పరిశుద్ధులకే దేవుడు సమీపంగా వస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఆ గోషెనులో ఉన్న ఆ ప్రజల యొక్క అనుభవం ఎలాంటిదంటే, మొదటి అనుభవం ఏంటి? వారు సమీపంగా ప్రభుకి రాగలిగారు. అంటే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వారు జీవించగలిగారు. అందుకనే వారు ఏ తెగులు చవి చూడలేదు అని మనం చూస్తున్నాం. రెండవ అనుభవంలో ఆ ప్రజలు ఆ గోషెను దేశంలో ఎలా ఉన్నారు అనే అనుభవాన్ని రెండవ అనుభవంగా మనం చూస్తే, నిర్గమకాండము 8వ అధ్యాయము 22, 23 వచనం చూద్దాం. ఆ దినమున నేను నా ప్రజలు నివసించు గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఏగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నేను చెప్పవలేను. మరొకసారి చదువుదాం. మరియు భూలోకములో నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఏగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కదా, నా ప్రజలను నేను ప్రత్యేకపరుచుకుంటాను అని అంటున్నాడు. అక్కడ ఏగల గుంపు ఉండదు. ఎందుకు అంటే వారు ఎందుకు ఆ దేశంలో, ఆ గోషెను దేశంలో ఏగల గుంపు అంటే చెడుతనము, ఏది వ్యర్థమైనది ఏది ఆ దేశంలో ఆ గోషెను దేశంలో నివసిస్తున్న ప్రజలు వ్యర్థమైనది ఏది లేకుండా ఎలాగూ ఉన్నారు అంటే ప్రభు అంటున్నాడు కదా, నేను వారిని ప్రత్యేకపరిచాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన జీవితం అంటే వేరుపాటు జీవితానికి అర్థముగా ఉంది. హల్లెలూయా. వేరుపాటైన జీవితం మనం జీవించాలి. హల్లెలూయా. క్రైస్తవులుగా మనం ఒక వేరుపాటైన జీవితం మనం జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందరిలా నీవు ఉండకూడదు, అందరిలా మనం ఉండకూడదు. ఆ దేశంలో, ఆ గోషెను దేశంలో ప్రజలంట అందరూ కూడా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించే వాళ్ళంట. ఒక వేరుపాటైన జీవితం ప్రభు కొరకే బ్రతకాలి, నేను ఏ విషయంలో నేను తప్పిపోకూడదు అని ఆ గోషెను దేశంలో ప్రజలందరూ కూడా ఒక వేరుపాటైన అనుభవంలో వారు జీవించారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరిలా నువ్వు ఉండకూడదు. నీకు వస్త్రధారణ విషయంలో కూడా లోకములో నివసిస్తున్న ప్రజల వలె నీ యొక్క వస్త్రధారణ ఉండకూడదు. నీ యొక్క ఆభరణాలు, నువ్వు యొక్క అదేవిధంగా నీ యొక్క అలంకరణ అనేది ఆ లోకంలో నివసిస్తున్న ప్రజలలాగా నువ్వు ఉండకుండా
ఒక వేరుపాటైన జీవితం నువ్వు జీవించే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు అదే ఆ ఆభరణాల విషయంలో కూడా, వారు ధరించిన వస్త్ర ధారణ విషయంలో కూడా వారు వేరుపాటై ప్రభువుని మహిమపరిచే బిడ్డలుగా ఆ గోషెను దేశంలో ఉన్న ప్రజలు నివాసం చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను అనుకుంటాను కదా, ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నాం, ఎన్నోసార్లు అనుకుంటున్నాం, ప్రభు ఆ లోకంలో నుండి వేరుపాటు అవ్వాలి, లోకంలో నుండి వేరవ్వాలి, ఇతరుల వలె ఆ ఫలానా వ్యక్తి వలె నేను ఉండకూడదు, ఫలానా వ్యక్తి అది ధరిస్తుంది ఇది ధరిస్తుంది, ఆ వ్యక్తిలాగా నేను ధరించకూడదు, ఆభరణాలు ధరించకూడదు, ఆ అలంకరణ ఆ వ్యక్తి వలె నా అలంకరణ ఉండకూడదు, వేరుపాటు అవ్వాలని ఎన్నో పర్యాయాలు నేను ప్రయత్నం చేసి ఆ వేరుపాటు అనుభవంలో నేను తప్పిపోయిన బిడ్డగా నువ్వు ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు అంటున్నాడు కదా, వేరుపాటు జీవితం అంటే ప్రత్యేకపరుచుకునే జీవితం ఎవరికి అనుగ్రహిస్తాడంటే నా ప్రభు అంటున్నాడు కదా, మోకరించి అనుభవంలో ఏ బిడ్డలైతే ఉంటారో ఆ బిడ్డలకు మాత్రమే ఒక వేరుపాటైన జీవితం అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామా. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లుగా నా నాలుకతో నీళ్లు గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాలునిన కుంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీరు త్రాగుటకు మోకాలుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మల్ని రక్షించెను అని మనం చూస్తున్నాం. ఈ రోజున ఏ బిడలైతే ఆ మోకరించే అనుభవంలో, ఆ గతికిన నీరు తాగే అనుభవంలో మోకరించి, ఏ బిడలైతే ప్రభువుని బ్రతిమలాడుకునే అనుభవంలో ఏ బిడలైతే ఉంటారో ఆ బిడల కంట వేరుపాటైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. వారు మోకరించి ప్రభువుని బ్రతిమలాడుకునగా 300 మందికి విజయాన్ని, ఆ యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా ఆ బిడలలాగా వేరుపాటైన జీవితము నేను బ్రతకాలయా, ఫలానా ఆ యొక్క లోకములో ఫలానా వ్యక్తులు అలా ఉన్నారు, నేను ఒక మాదిరిగా నేను బ్రతకాలి, నా సంఘములో నేను ఒక వేరుపాటు ప్రత్యేకించుకునే బిడ్డగా నేను ఉండాలి అని నువ్వు ఆశతో ఉంటే, ఆశ నెరవేర్చబడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మోకరించి అనుభవంలోనికి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున లోకంలో నుండి వేరు చేయబడాలి అంటే నువ్వుకున్న చేయవలసింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేసే అలవాటులోనే ఉంటే లోకములో ఆ యొక్క ఆశలన్నింటి మీద నీవు ఆశలన్నీ జయించగలిగి ఒక వేరుపాటైన జీవితం, ప్రభు కొరికే జీవించే జీవితము నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, 2వ అధ్యాయం 40వ వచనం, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. పౌలు చెబుతున్నాడు కదా, మీరు వేరుపాటైన జీవితం జీవించి మూర్ఖులైన ఈ తరము నుండి వేరవ్వండి అని పౌలు చెబుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున గోషెనులో ఉన్న ప్రాంత ప్రజలకు ఈ 2వ అనుభవం ఏంటంటే వారు వేరుపాటు అయి జీవించారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవం ఏంటి? ఆ గోషెనులో ఏ తెగులు రాలేదు అంటే ఆ గోషెనులో ప్రజలు ఎలాంటి అనుభవంలో ఉన్నారు? మొదటగా ప్రభు సమీపముగా ఉన్నారు, వారు ఏ తెగులు చవి చూడలేదు. రెండవదిగా వారు ఎలాంటి అనుభవంలో ఉన్నారు అంటే ప్రత్యేకించుకునే అనుభవం, అంటే వేరుపాటు అనుభవంలో వారు ఉన్నారు. అలా ఉన్నారు కనుకనే ఐగుప్తీయులు
ఇశ్రాయేలు పక్క పక్కనే ఉన్నా సరే వీరు ప్రత్యేకించుకున్నారు, వీరు ప్రభువుకి సమీపంగా రాగలిగారు కనుకనే వీరి పరిస్థితులన్నీ చక్కగానే ఉన్నాయి. గోషెనులో ఉన్న ఆ ఇశ్రాయేలు పరిస్థితులన్నీ చక్కగానే ఉన్నాయి. ఇటేమో ఆ ఐగుప్తులో కరువు వచ్చింది. మూడవ అనుభవాన్ని మనం చూస్తే గోషెనులో నివసిస్తున్న ఆ ప్రజలందరూ ఎలాంటి అనుభవంలో ఉన్నారు అని మనం చూస్తే ఆదికాండము 46వ అధ్యాయము ఆదికాండం 46వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దామా. తన 46, 28, 29 అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపాను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలులో ఎదుర్కొంటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనపడెను. హల్లెలూయా. ఇక మనం చూస్తే జాగ్రత్తగా మనం చదివితే అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపాను. ముందుగా ఆ త్రోవను చూపటానికి ముందుగా ఎవడెళ్ళారు? యోధా వెళ్ళాడు. తర్వాత యోధా వెనకాల యోసేపు వెళ్ళినట్లుగా ఆ యొక్క గోషెను దేశానికి యోసేపు వచ్చాడు. అక్కడ ఆ దేశంలో ముందేమో యోధా వెళ్ళాడు త్రోవ చూపడానికి, రెండవదిగా ఆ త్రోవ చూపుతూ ఉండగా వెనకాల యోసేపు వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనపడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను అని చూస్తున్నాం. అక్కడ ఆ రథాన్ని సిద్ధం చేయించిన తర్వాత తన తండ్రి అయిన ఇశ్రాయేలులు అంటే ఎదుర్కొనటానికి ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకటి యోధా, యోసేపు, మూడవదిగా ఇశ్రాయేలు, అంటే యాకోబు. ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. వీరంతా ఎలాగూ అంటే వీరికి ముగ్గురు దేనికి సాదృశ్యంగా ఉందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఈ ముగ్గురు ఎలాగూ ఉన్నారు? ఆ పరిస్థితిని బట్టి చూస్తే ఒక సహవాసముగా వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు కలుసుకోవటం అంటే ఏంటి? ఒక సహవాసముగా వారు కూడి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ఆ గోషెను దేశంలో ఆ ప్రజలందరూ కూడా సహవాస జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ బిడలు ఎలాంటి వారితో సహవాసము చేశారంటే పరిశుద్ధులతో సహవాసం చేశారంట. హల్లెలూయా. ఈ రోజున నీ స్నేహం, నీ సహవాసం ఎలా ఉంది? నీ స్నేహం, నీ సహవాసం పరిశుద్ధులతోనే ఉందా? ప్రార్థన యోధులతోనే నీ స్నేహం ఉందా? మోకరించే అనుభవంలో కన్నీటితో ప్రార్థన చేసే అనుభవాలలోనే ఆ బిడలతోనే నీ యొక్క స్నేహం, నీ సహవాసం ఉందా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఆ యొక్క గోషెను దేశంలో ఉన్న ప్రజల మూడవ అనుభవం ఏంటంటే వారు ఎలాంటి వారితో సహవాసం చేశారంటే పరిశుద్ధులతో సహవాసం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్నేహం ఎలా ఉంటుంది? ఎక్కడ ముచ్చట్లు జరుగుతాయా వెళ్దామా అన్న ఆలోచనలో మన స్నేహాలు, మన సహవాసాలు ఉంటాయి. కానీ వారికి ఏ తెగులు దరి చేరలేదు అంటే వారు పశువులకైనను మనుషులకైనను చిమ్మ చీకటి వారికి కలగలేదంటే వారి సహవాసం పరిశుద్ధులతో వారి సహవాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అన్ని ప్రాంతాలు తిరిగి సువార్త చెప్తూ అన్ని ప్రాంతాలు తిరిగి అంట ఆఖరికి ఎక్కడికి వచ్చాడంట? పరిశుద్ధుల సహవాసాన్ని దగ్గరికి వచ్చి ఆగాడంట పేతురు. హల్లెలూయా. ఈ రోజున నీ సహవాసం, నీ స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహము పరిశుద్ధులతో కాకుండా, ప్రార్థన యోధులతో కాకుండా నీ స్నేహము ఎవరితో ఉన్నా నష్టాన్ని చవి చూస్తావు. ఆ యొక్క ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నీ నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆ గోషెను దేశంలో ఉన్న రాజ్యముల ప్రజలందరూ, ఇశ్రాయేలులందరి స్నేహము, సహవాసం పరిశుద్ధులతో, ప్రార్థన వీరులతో ఆ స్నేహము ఉన్నట్లుగా
నీ స్నేహము, నీ సహవాసము కనుక ప్రార్థన యోధులతో, నీ సేవకులతో, నీ మందిరముతో నీ స్నేహము సహవాసం ఉంటే ఎటువంటి హాని, ఏ తెగులు నీ దరి చేరదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున గోషెనులో ఉన్న బిడలకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునితో ఆ స్నేహ బంధము అనేది ఏర్పరచుకున్నారు. రోజున నీవు నేను కూడా ఆ గోషెనులో, ఆ దేశంలో నివసించే బిడ్డగా నువ్వు ఉండాలని నువ్వు కోరుకోవాలి. గోషెనులో ఉన్న ప్రజలు ఎలాంటి అనుభవాలలో ఉన్నారు? మొదటిగా ప్రభువుకి సమీపంగా రాగలిగారు. రెండవదిగా ప్రత్యేకించుకున్నారు. మూడవదిగా సహవాసం, పరిశుద్ధుల సహవాసంలో వారు ఉన్నారు. ఇవి ఉన్నాయి కనుకనే అప్పటి వరకు ముందు మనం చూసినట్లుగా ఐగుప్తీయులు, ఇశ్రాయేలు దగ్గరగానే ఉన్నారు. కానీ ఐగుప్తుల పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇశ్రాయేలు పరిస్థితులన్నీ చక్కగానే ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ పరిస్థితులు ఐగుప్తీయులు లాగానే ఆ ప్రతికూలమైన పరిస్థితులతో, తెగులతోనే ఉంటున్నావా? లేదా ఆ గోషెను దేశంలో ప్రజలు అన్నీ సౌఖ్యంగాను, అన్నీ సమాధానముగా, అన్నీ సంతోషంగా వారు జీవించారే? నీ జీవితం ఎలా ఉంది? గోషెను అలా తెగుళ్ళు రావలేదు అంటే వారు ప్రభువుకి సమీపంగా ఉన్నారు, బ్రతికారు. రెండవది ప్రత్యేకించబడ్డారు, వేలు చేయబడ్డారు. మూడవది వారు సహవాసం అనేది పరిశుద్ధులతో ఉంది కనుకనే వారు ఏ తెగులు చూడలే. ఇక ఎందుకు ఐగుప్తుల మీదకి ఎందుకు ఆ తెగులు వచ్చిందని మనం చూస్తే, ఐగుప్తీయుల వారందరూ బైబిల్ గ్రంథంలో వారిని బట్టి చూస్తే ఏమని రాయబడి ఉంటుంటే, వారంత కఠిన హృదయములు కలిగిన వారై ఉన్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా. కఠినమైన హృదయం అంత ద్వేషము, ఇక లోకములో మునిగిపోయినట్లుగా పాపముతో, ఆ యొక్క ఆ ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో వారంతా ఆ రాజ్యం, ఐగుప్తులు నివసిస్తున్న ప్రజలంతా అట్టి విధమైన దురాలోచనలతో ఎప్పుడు ఎవరిని మోసము చేద్దామా, ఎవరిని ఏ విధంగా నాశనము చేద్దామా అన్న ఆలోచనలతోనే లోకంలో మునిగిపోయినట్లుగా ఉన్నారు. ఆ లోకపు ఆలోచనలతో, లోకపు ఆ యొక్క పరిస్థితులతో వారు జీవించారు కనుకనే వారు ఆ పరిస్థితులను చవి చూశారు. ఏమేం తెగులు వచ్చినాయి ఐగుప్తు మీదకి? మొదటిగా పశువులన్నీ చనిపోయాయి. రెండవదిగా వడగండ్లు, పిడుగులు పడ్డాయి. మూడవదిగా 3 దినాలు గాఢాంధకారం, చీకటి అలుముకుంది. వారి పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ ఏ బిడ్డలైతే ప్రభుకి దగ్గరగా సమీపంగా వచ్చారో, ఏ బిడ్డలైతే ప్రత్యేకించుకున్నారో, ఏ బిడ్డలైతే పరిశుద్ధుల సహవాసం చేశారో వారికి ఏ తెగులు ధరించారలేదు. ఈరోజు నువ్వు ఏ అనుభవాల్లో ఉండాలనుకుంటున్నావు? ఐగుప్తులో ఉండాలనుకుంటున్నావా? ఆ గోషెను దేశంలో ఆ ప్రజలలాగా నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకుని ఒక తీర్మానపూర్వకంగా నేను గోషెనులో నివసించాలయ్యా. గోషెను అనగా మొదటిగా ప్రభుకి దగ్గరగా జీవించటమని నువ్వు మాకు నేర్పావయ్యా. రెండవదిగా గోషెను అనగా ఒక వేరుపాటైన జీవితం అయ్యా. మూడవదిగా గోషెను అనగా అయ్యా పరిశుద్ధుల సహవాసమయ్యా అని నువ్వు మాకు నేర్పించవయ్యా. అనుభవాలలో నన్ను ఉంచడానికి, ఆ గోషెను దేశంలో నేను నివాసము చేయటానికి నాకు కృపనివ్వమని ఒక తీర్మానపూర్వకంగా ఆ మోకరిల్లి అనుభవంలోనికి నువ్వు రాగలిగి ఆయనకు సమీపముగా ఒక వేరుపాటైన జీవితము, ఆ యొక్క పరిశుద్ధుల సహవాసంలోనికి రాగలిగితే నా ప్రభువు నిన్ను ఆ గోషెను దేశములో ఆ ప్రజలను క్షేమకరంగా దేవుడు ఉంచినట్లుగా నీ పరిస్థితిని, నీ పిల్లలను, నీ పిల్లలను, నీ తరములన్నింటినీ నా దేవుడు ఆ దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని ఆ యొక్క ఏ తెగులు మా దరికి చేరకుండా ఆ ప్రభువే మనకు తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు 2 నిమిషాలు